వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే సుమారుగా 800 మంది రైతు నాయకులు, ఎస్ఎం జాతీయ నాయకులు, ఎస్ఎం పంజాబ్ రాష్ట్ర నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి జైల్లో పెట్టింది. ఆ 800 మంది రైతులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రైతు సంఘాలు మరి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యొక్క నిరసనని ఉద్దేశించి అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి అయిన కామ్రేడ్ నందగిరి వెంకటేశ్వరరావు మాట్లాడుతుందో కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్, రైతు సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మనం నిరసన కార్యక్రమాన్ని రస్తారోకో నిర్వహిస్తా ఉన్నాం. దీని ఉద్దేశం ఇలా మొత్తం మోడీ సర్కార్ రైతాంగానికి లిఖితపూర్వకంగా రాసిచ్చినటువంటి హామీలు ఏదైతున్నాయో ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయని ఫలితంగా వాళ్ళ పంజాబ్, హర్యానా రైతాంగం మొత్తం కూడా మార్చి 5 తారీఖుల నుండి దాదాపు 6 రోజుల పాటు శాంతియుతంగా మొత్తం వందలాది రైతాంగం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతూ ఉంటే ఆ నిరసన ఉద్యమకారులపై లాఠీ చార్జీని, బాసివాయి గోళాలని ఉపయోగించి చాలా క్రూరంగా మొత్తం రైతాంగ నాయకుల్ని, ఎస్కేఎం నాయకుల్ని, రైతుల్ని నిర్బంధించడం జరిగింది. దాదాపు సుమారుగా 800 పైగా తప్పుడు రైతులపై, రైతు సంఘ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. వారిని అందరినీ కూడా ఈనాటి వరకు కూడా జైలు నిర్బంధించడం జరిగింది. వాళ్ళందరినీ బెసరతుగా విడుదల చేయాలని చెప్పి రైతాంగం పెట్టిన అక్రమ కేసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మోడీ సర్కార్ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి రైతాంగం ఇవాళ 2 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటే ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా శాంతియుతంగా తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరేటువంటి రైతాంగంపై మరి దమనకాండని, బాసివాయ గోళాలని, లాఠీ చార్జీని ఉపయోగించడం దుర్మార్గమైన చర్య. అందుకని ఇట్లాంటి చర్యలకు పూనుకునేటువంటి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మొత్తం రైతాంగ ఉద్యమాలు ఉధృతం కావాలని చెప్పి ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఈ మాన్కోట మార్కెట్ కేంద్రంలో మనం ఈ ధర్నా నిర్వహిస్తాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే భవిష్యత్తులో రైతాంగోద్యమాన్ని బలోపేతం చేసి మొత్తం మోడీ సర్కార్ మెడలు వంచి రైతు సమస్యల్ని పరిష్కరించేందుకు పోరాడాలని చెప్పి ఆ పోరాటానికి రైతు సంఘ నాయకులు, రైతులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. ప్రగతిశీల అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ చిన్నచంద్రన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారా. ఎస్కేఎం పిలుపులో భాగంగా నాబాద్ జిల్లా సెంటర్లో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. రైతాంగం మీద దమనకాండ సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఎస్కేఎం పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు రైతాంగంపై కేంద్ర ప్రభుత్వము వైఖరి ఏమిటి అనేసినది నిరసన తెలియజేయాలి అనే పిలుపు. ఈ పిలుపు వాస్తవంగా 2020 నుండి నేటి వరకు కూడా రైతాంగ సంస్థల మీద ఉద్యమాలు సాగుతున్నాయి. ఈ ఉద్యమాలకి వీళ్ళు చేస్తున్న డిమాండ్లకి న్యాయమైన పరిష్కారం ఇవ్వకుండా ద్వంద్వ వైఖరితో కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఇటువంటివి కాకుండా ఇటీవల కాలంలో పంజాబ్, హర్యానా రైతులపై అక్రమ కేసులు బనాయించి రైతుల మీద తప్పుడు కేసులు బనాయించి రకంగా జైలుకు పంపడం అనేటువంటి దుర్మార్గమైన చర్య. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఉద్యమాలని ఆర్పేద్దాం, వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది తప్ప రైతాంగం కోరుకున్న న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లని విస్మరిస్తుంది. కావున ఇలాంటి డిమాండ్లని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే నూతన మార్కెట్ విధానం తీసుకొచ్చి రైతాంగానికి ఉరితాడుగా చేసిన విధానం కూడా తప్పుడు విధానము. ఇలాంటి ఒక నూతన మార్కెట్ విధానాన్ని చట్టాన్ని కూడా వర్తమానం చేసుకోవాలని చెప్పేసి రైతాంగం కోరుతున్న అన్ని సమస్యల యొక్క పరిష్కారానికి పూనుకోవాలని చెప్పేసి రైతాంగం మీద పెట్టే కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి అఖిల భారత రైతాంగ పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదిస్తూ అఖిల భారత రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సర్ప కొమ్మన్న గారిని మాట్లాడుతుందని కోరుతా ఉన్నాం. మరియు కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా మరి రైతాంగాన్ని వాళ్ళు న్యాయమైన కోరికలు కోరితే 800 మందిని మరి అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం అంటే చాలా సిగ్గుచేటు. ఈ యొక్క శాతగాని నరేంద్ర మోడీ
యొక్క ప్రభుత్వం విధానాలు కరెక్ట్ అయినవి కావు. ఇదంతా రైతాంగానికి నష్టాన్ని తీసుకొచ్చే తప్ప ఇది రైతాంగానికి లాభం తీసుకొచ్చేది కాదు. అందుకే ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా అదే విధానాలు, అంతకుముందు కేసీఆర్ చేసినా కూడా తన కూడా ఇదే విధానాలు అవలంబించాడు. మరి వీళ్ళు ఎవరి కోసం మరి గద్దెలెక్కుతున్నారు, ఎవరి రక్తాన్ని పీడించుకుంటున్నారు అనే సూచినప్పుడు రైతునే మరి ఎటుపైన రైతాంగానికి నష్టానికి దారి తీసుకొస్తున్నారు, నష్టాన్ని చేసి కూర్చుంటున్నారు. అందుకే చాలా తీవ్రంగా 800 మందిని మరి అరెస్టు చేసిన వెంటనే దాన్ని ఖండిస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి విప్లవాత్మక తెలుసుకుంటాం. మనకు ధన్యవాదాలు. అఖిల భారత కిసాన్ సభ జిల్లా ప్రధాన కార్యదర్శి మేక వీరన్న గారిని మాట్లాడుతుందా కోరుతాం. ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తున్నట్టు, శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు రైతు నాయకులని, ఆ రైతుకు మద్దతు ఇచ్చినట్టు మరి 800 మంది రైతులను ఈ నరేంద్ర మోడీ అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళు నిరాహార దీక్ష దేనికి చేస్తున్నారు, ఈ రైతులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారని చెప్పి నరేంద్ర మోడీ అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా గత ప్రభుత్వం రెండోసారి అధికారంలో రాగానే 3 నల్ల చట్టాలను పట్టుకొచ్చాం. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ దేశ రైతులందరూ కూడా మరి ఢిల్లీ సరిహద్దులను ముట్టడించి నల్ల చట్టాలను వెనక తీసుకోవాలని చెప్పి ధర్నాలు చేస్తే ఆ నల్ల చట్టాలు పెట్టుకోవడానికే ఈ మార్కెట్లు కట్టించారు. మరి మార్కెట్లో గిడ్డంగులు కట్టించింది రైతులు పండించిన పంట అలా పెట్టుకొని దాచుకోవడానికి కట్టించారు. ఈ మార్కెట్ మరి ప్రైవేటు శక్తులకు అప్పగించడానికి ఇది న్యాయం కాదని చెప్పి మరి రైతులు ధర్నాలు, రాస్తారోకులు, మరి నిరాహార దీక్షలు చేస్తుంటే వాళ్ళకు మద్దతు ఇచ్చిన రైతులను 800 మందిని నువ్వు అరెస్ట్ చేయడం ఇది అన్యాయం అని చెప్పి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే బేర్చేతగా వాళ్ళని విడుదల చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరి రైతు సంఘాలు ఉద్రిక్తత చేస్తున్నాయి. మొన్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభలు నిర్ణయించడం జరిగింది. ఈ మహాసభలలో తీర్మానాలు కూడా కొన్ని చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ 800 మంది రైతులను కూడా బేర్చేతగా విడుదల చేయాలని చెప్పి నిన్న తీర్మానం చేయడం జరిగింది. ఈ మార్కెట్ విధానాన్ని కూడా తక్షణం వెనుక తీసుకోవాలని చెప్పి తీర్మానం చేసుకొని మరి రైతు సంఘాలుగా మరి ముందుకు పోవడానికి కొనసాగిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ విధానాన్ని